హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గీతా రెడ్డి రెసిపీస్. నేను మీ గీత. ఈ వీడియోలో ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీ ఎగ్ కీమా ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. చాలా లైట్గా ఉండే ఈ రెసిపీ మీరు గెస్ట్లకు సర్వ్ చేసినప్పుడు మాత్రం మిమ్మల్ని అప్రిషియేట్ చేయకుండా అస్సలు ఉండలేరు. అంత బాగుంటుంది ఈ రెసిపీ. అలాగే దీన్ని మీరు ఎగ్తో చేశారంటే మాత్రం అస్సలు నమ్మలేరు. అసలు ఎగ్తో చేసినట్టు ఎక్కడా కూడా అనిపించదు. ఈ రెసిపీ తయారీకి మనకు కావాలి బాయిల్డ్ ఎగ్స్. నేను ఇక్కడ ఒక 5 ఎగ్స్ని బాయిల్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఇలా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని మనము ఒక ఫోర్క్తో స్మాష్ చేసుకోవాలి. చాలా త్వరగానే అయిపోతుంది. 1 లేదా 2 నిమిషాల పాటు మీరు ఫోర్క్తో ఈ విధంగా చేసుకుంటే ఫైన్ కీమా రెడీ అవుతుంది. ఎగ్ వైట్ని మాత్రం మీరు ఎక్కడా కూడా చంక్స్ లాగా వదలకుండా స్మాష్ చేసుకొని ఈ విధంగా ఫైన్గా కీమాని చేసి పెట్టుకోండి. ఇప్పుడు మన ఎగ్ కీమా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత 1 లేదా 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఈ రెసిపీకి మనకు ఎక్కువగా ఆయిల్ అవసరం ఉండదు కాబట్టి తక్కువ యాడ్ చేసుకోండి. ఇందులో ఇప్పుడు మనము 1 స్పూన్ జీలకర్ర అలాగే 1 స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర మంచిగా క్రాకిల్ అయ్యేంత వరకు ఉంచుకోండి. అప్పుడే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 2-3 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ రెసిపీని అంతా కూడా మనము లిడ్ పెట్టకుండా ఓపెన్ ప్యాన్లోనే ఫ్రై చేస్తాము. 1 లేదా 2 నిమిషాల పాటు ఆనియన్స్ని కూడా మీరు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అవుతాయి. మరీ ఎక్కువగా కుక్ చేసుకోని అవసరం లేదు. ఇందులో కొంచెం కరివేపాకు అలాగే 2 స్పూన్ల ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర రెడ్ క్యాప్సికమ్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. అసలు క్యాప్సికమ్ లేకపోయినా ఆనియన్స్ ఉన్నా కూడా ఆనియన్స్ అండ్ ఎగ్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనము జస్ట్ 1 నిమిషం పాటు అలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే కొంచెం పసుపు, రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపులోని రా స్మెల్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ రెసిపీలో ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ క్రంచీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టిప్. దళసరిగా ఉన్న టమాటోని లోపల గింజలు తీసేసి మనం ఈ విధంగా రెడ్ క్యాప్సికమ్ లాగా యూస్ చేసుకోవచ్చు. కొంచెం కారంని యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే కారంని ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనం టమాటోస్ యాడ్ చెయ్యము. నేను క్యాప్సికమ్ క్విక్ ఫిక్స్ కోసం మీకు చూపించడానికి వేశాను. ఇందులో ఇప్పుడు మనము ఫైన్గా చేసి పెట్టుకున్న కీమాని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనము ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఉంచుకున్నాం కాబట్టి మీరు ఎక్కువసేపు ఫ్రై చేసుకొని అవసరం లేదు. అన్నీ కలిసిపోయేలా ఒక 1 మినిట్ మీరు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో మీరు కావాలనుకుంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయించి పెట్టుకున్న ధనియా జీలకర్ర పొడిని యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో మీరు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. గ్రీన్ పీస్, ఉడికించుకున్న బంగాళాదుంపని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏవి వద్దనుకుంటే జస్ట్ ఆనియన్స్తోనే మీరు ఈ కీమా ఫ్రైని చేసుకోవచ్చు. చాలా అంటే చాలా లైట్గా ఉంటుంది ఈ ఎగ్ రెసిపీ. అసలు హెవీగా అనిపించదు మీకు. రోటీస్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు దీన్ని ఫ్రాంకీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. సేమ్ మన పన్నీర్ బుర్జీ లాగా అనిపిస్తుంది. చాలా వెరైటీగా ఉండే ఈ రెసిపీ చాలా త్వరగా కూడా అయిపోతుంది. టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కిడ్స్కి ఇవ్వాలనుకుంటే జస్ట్ సాల్ట్ అండ్ పెప్పర్ వేసి కూడా ఇవ్వచ్చు. ఇంత వెరైటీ రెసిపీని మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఎన్నో రెసిపీలు ట్రై చేసి ఉంటారు కదా. అయితే ఈసారి ఈ వెరైటీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి.